ఇవాళ చాలా పవిత్ర దినం. భగవాన్ విశ్వకర్మ గారి జన్మదినం, జయంతి. అదేవిధంగా ఇవాళ విశ్వ నాయకుడిగా ఎదిగి భారతదేశానికి, భారతీయులకి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని, కీర్తిని సాధించి పెట్టిన మన అందరి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా. ఈ సందర్భంగా అందరి తరపున నేను ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్వాస్థ నారీ సశక్త పరివార్, ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం. ఒక మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం బాధ్యతలను పూర్తిగా తీసుకోగలదు, ఆ కుటుంబాన్ని సంరక్షించగలదు, పిల్లలకు ఉజ్వల భవిష్యత్తునివ్వగలదు. కాబట్టి మహిళని ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రారంభించి కొన్ని లక్షల ఆరోగ్య కేంద్రాల్లో, హెల్త్ ఫెసిలిటీస్లో ఇవాళ ఉచితంగా హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోంది. 8 విభాగాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కావచ్చు, క్యాన్సర్ పరీక్షలు కావచ్చు, లేదా చిన్నపిల్లలకు టీకాలు ఇవ్వడం కావచ్చు, లేదా నూనె, చక్కెర, ఉప్పు వినియోగం తగ్గించడం విషయంలో కావచ్చు. ఈ రకంగా అనేక రకాల విభాగాల్లో ఇవాళ పరీక్షలు, అవగాహన కల్పిస్తూ మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే 15,600 ప్రధానమంత్రి గారు కాసేపు ముందే ప్రారంభించారు. 15,672 వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఇవాళ ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.